హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరో ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్స్లో ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దాని గురించి మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను ఇంటర్లింక్ నెట్వర్క్లో టైర్ 3 అంబాసిడర్ అండి. రేపు లేదు ఎల్లుండి 14వ తారీఖు జరిగే ఆఫ్లైన్ ఈవెంట్కి వచ్చే అంబాసిడర్స్ ఎవరైనా అడ్రస్ కోసం కన్ఫ్యూజ్ అయ్యే మాట అయితే నాకు కాల్ చేయండి. మీకు అడ్రస్ కరెక్ట్గా చెప్తాను. అక్కడ మనం అందరం కలుసుకుందాం. నా నెంబర్ ఇక్కడ డిస్ప్లే పైన ఉంటుంది. అందరూ ఖచ్చితంగా రండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, మీకు అందుబాటులోనే ఉంటాను. అందరం అక్కడ కలుసుకుందాం. లేట్ చేయకుండా ఇక టాపిక్లోకి వెళ్దాం. అక్కడ ఫోటో ఉంది కదా, హ్యూమన్స్ ఒక సర్కిల్లో 5 ఉన్నారు. అలాగా రాబోయే ఫ్యూచర్లో మనం ఒక్కొక్కరం 5 గ్రూపులు క్రియేట్ చేయొచ్చు. 5 గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు. ఒక్కొక్క గ్రూప్లో 5 ఉంటారు. అంటే 5 × 5 25 మంది. అంటే ఒక గ్రూప్లో మనం మైండ్ చేయాలి అంటే ముందుగానే ఎంచుకోవాలి. ఎంచుకున్న గ్రూప్లో ఆ రోజు మనం మైండ్ చేయగలం. మిగతా గ్రూపులన్నీ డిసేబుల్ అవుతాయి అన్నమాట. అది ఒకటే ఎనేబుల్ అవుతుంది. ఆ విధంగా మనం ప్రతి రోజుకు ఒక గ్రూప్లోనే మనం మైండ్ చేయగలం. 5 గ్రూపుల్లో ఉన్నా కానీ ఒక గ్రూప్లోనే మైండ్ చేయగలం. అది గుర్తుంచుకోండి. ఈ సూత్రం మిగతా 4 కూడా వర్తిస్తుంది. అదేవిధంగా 25 మందికి కూడా వర్తిస్తుంది. నెక్స్ట్, ఒక్కసారి ఒక గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనకి నెలకి 2 సార్లు మాత్రమే ఎగ్జిట్ అవ్వగలం. అంటే 15 రోజులకు ఒకసారి మాత్రమే బయటికి రాగలం. నచ్చినా నచ్చకపోయినా ఆ గ్రూప్లో మనం కంటిన్యూ అవ్వాల్సింది. నెక్స్ట్, గ్రూప్లో జాయిన్ అయితే లాభ నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇంటర్లింక్ యూపీ యొక్క తదుపరి ఫ్యూచర్ ఐటీఎల్జీ వెరిఫికేషన్ ఫ్రేమ్వర్క్లో కీలకమైన భాగం. చూశారు కదా, నెక్స్ట్ తదుపరి ఫ్యూచర్లో కీలకమైన భాగం అన్నమాట ఇది. ఓకేనా, మీరు భద్రతా సమయంలో సంబంధాలు ఎక్కువగా దృఢంగా ఏర్పరచుకుంటారు. మీరు అంతగా ధృవీకరిస్తే ఎక్కువ మంది సభ్యులు ధృవీకరించబడతారు మరియు మీరు అంతగా ధృవీకరించబడిన ఐటీఎల్జీని కలిగి ఉంటారు. అది హ్యూమన్ నోడ్ యొక్క యంత్రాంగం మాత్రమే. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఐటీఎల్జీ వెరిఫికేషన్ అవుతాయి కదా, వెరిఫికేషన్ అయిన తర్వాత మనం 5 గ్రూపులుగా ఏర్పడాలి. అంటే ఎవరైతే బాగా యాక్టివ్గా మైండ్ చేస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, అంటే దూరం దగ్గర వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మన సర్కిల్లో టీం లాగా ఏర్పడి చేయాలని చెప్తున్నారు. మనం ఎంతగా మనం ధృవీకరించబడతామో ఐటీఎల్జీ కూడా అంత గట్టిగా ధృవీకరించబడుతుందని చెప్తున్నారు అనమాట. దీని అర్థం అది ఎక్కువ మంది సభ్యులు కూడా ధృవీకరించబడతారు అనమాట. మనం ఎంచుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ ఐటీఎల్జీ కూడా ధృవీకరించబడతాయని చెప్తున్నారు. దీని అర్థం అది. నెక్స్ట్కి వెళ్దాం. చూడండి, ఈ లోగో చూడండి. ఈ లోగోలో ఉన్న విధంగా మనం 5 గ్రూపులు మనం క్రియేట్ చేయొచ్చు. 5 గ్రూపుల్లో మనం జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయ్యామే అనుకుందాం. జాయిన్ అయితే మనకు వచ్చే లాభ నష్టాలు లెక్కలు వేద్దాం రండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టండి. లైక్లు, షేర్లు చేయండి. ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. మనం గ్రూప్లో యాక్టివ్గా ఉన్నా లేదా ఇన్యాక్టివ్గా ఉన్నా మనకు వచ్చే ఐటీఎల్జీ టోకెన్ ఒక ఫార్ములా ప్రకారం, ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించారు ఇంగ్లీష్లో, దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు పూర్తిగా వివరిస్తాను. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా లైక్ చేయకపోతే ముందు లైక్ చేయండి. తెలుగులోకి మార్చినా కూడా నాకు అర్థం కాలేదు. అందుకని నేను చాట్‌జీపీటీ సహాయం తీసుకొని మరికొన్ని ప్రశ్నలు వేసి నేను క్లారిఫికేషన్ తీసుకున్నాను. అవి ఇప్పుడు మీ ముందు పెడతాను, చూడండి. ఇక్కడ నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, సార్ ఇక్కడ నా డౌట్ ఏమిటంటే, ఒక గ్రూప్లో 5 సభ్యులు ఉన్నారు, కానీ 4 సభ్యులు మాత్రమే యాక్టివ్గా 6 సెక్షన్లలో మైండ్ చేశారు. మిగిలిపోయిన ఆ ఒక్క సభ్యుడికి ఈ రివార్డ్ పంచబడదా అని అడిగాను. ఈ ప్రశ్నకి చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే, 1వ పాయింట్, మొదట యాక్టివ్ రేటు ఆధారంగా గ్రూప్ రివార్డు లెక్క పెడుతుంది. 180 × 4/5 = 144 ఐటీఎల్జీ. 2, తర్వాత మైండ్ రేట్ ఆధారంగా యాక్టివ్ సభ్యుల మధ్య పంచబడుతుంది. అంటే 4 మంది 6/6 పూర్తి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి
144 ఇంటూ 6/6 ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 36 ఐటీఎల్జీ వస్తాయి. ఇక ఆ ఒక్క ఇన్యాక్టివ్ సభ్యుడు ఆయనకి ఏ రివార్డు రాదు, ఎందుకంటే రివార్డు పంచడం మైండ్ చేసిన యాక్టివ్ వాళ్ళకే వర్తిస్తుంది. దీన్ని బట్టి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. మనం 5 గ్రూపులు క్రియేట్ చేసి జాయిన్ అయినా, లేకపోతే 5 గ్రూపుల్లో మనం జాయిన్ అయినా, మనం కూడా యాక్టివ్గా మైండ్ చేస్తేనే మనకి రివార్డ్ అనేది వర్తిస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్రశ్న అడిగాను. 5 సభ్యులు యాక్టివ్గా 6 సెక్షన్లు యాక్టివ్గా మైండ్ చేస్తే ఆ గ్రూప్ మరిన్ని ఐటీఎల్జీ ప్రతి ఒక్కరికి రివార్డుగా వస్తాయా? ఈ ప్రశ్నకి ChatGPT ఇచ్చిన సమాధానం వినండి. గ్రూపులో మొత్తం సభ్యులు 5, అందరూ 5 మంది యాక్టివ్గా ప్రతి ఒక్కరూ 6 మైండ్ చేశారు. స్టెప్ 1 గ్రూప్ రివార్డులు 180 ఇంటూ 5/5 ఈజ్ ఈక్వల్ టు 180 ఐటీఎల్. స్టెప్ 2 వ్యక్తిగత రివార్డు, ప్రతి ఒక్కరూ 6/6 మైండ్ చేశారు కాబట్టి 180 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 36 ఐటీఎల్. ఫైనల్ సమాధానం, ప్రతి సభ్యుడికి 36 ఐటీఎల్జీ రివార్డు వస్తుంది. అదే సమయంలో గ్రూప్కి బ్లూ సెక్యూర్ బ్లాడ్జ్ కూడా వస్తుంది. అంటే గ్రూప్ సెక్యూరిటీగా కనెక్ట్ అయ్యి మొత్తం నెట్వర్క్కి బలం ఇస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఈయన 5 సభ్యులు 6 సెక్షన్లు, ఒక్క సెక్షన్ కూడా వదిలిపెట్టకుండా క్లియర్గా మైండ్ చేస్తే గ్రూప్కి బలం వస్తుంది, బ్లూ బ్యాడ్జ్ కూడా వస్తుంది. బ్లూ బ్యాడ్జ్ రావటం వల్ల మన గ్రూపు సెక్యూర్గా ఉంటుంది, వెరిఫైడ్ ఐటీఎల్జీ స్ట్రాంగ్గా మనకి క్లియర్గా వస్తాయన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మరో లాభం ఏమిటంటే, సెక్యూర్గా కనెక్ట్ అయ్యి మన నెట్వర్క్కి కూడా బలాన్ని ఇస్తుంది. సెక్యూరిటీ పరంగా చాలా దృఢంగా ఉంటుంది మన నెట్వర్క్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. బై బాయ్. జై హింద్.